హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చూసారా, దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. మొదటి రోజు ప్రసాదము కట్టు పొంగలండి. చూడండి, కట్టు పొంగలి ఎలా చేయాలో, అంటే మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి చూడండి. నేను చేసింది మీకు ఇష్టం అవుతుందా లేదా ఒకసారి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు తీసుకున్నాను, పెసరపప్పు ఒక అరకప్పు తీసుకోవచ్చు, నేను కొంచెం ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. తర్వాత దానికి కావాల్సినవి ఇంకా జీడిపప్పులు, అలాగే నెయ్యి. ఇది నూనె కంటే కూడా నెయ్యి వేసి చేసుకుంటే బాగుంటుందండి. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకని పసుపు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇంగువ, దీనికి ముఖ్యమైనది ఇంగువ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు, అలాగే ముఖ్యమైనది చూసారా, మిరియాలు. ఈ కట్టి పొంగల్ అంటేనే మిరియాలండి ముఖ్యంగా ఉండాల్సింది. ముందుగా ఏం చేయాలంటే పెసరపప్పుని తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేయాలి. దీనికి ఆయిల్ ఏమి వేయక్కర్లేదనమాట. డ్రైగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే అది చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అందులో నుంచి మంచి సువాసన బయటకు వస్తుంది. చూసారా, చాలా ఇలా ఫ్రై చేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మరీ లైట్గా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంతో చేసుకుంటే ఆ టేస్టు అది చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి. చాలా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. చూసారా, లైట్గా కలర్ మారుతూ ఉంది. మన దగ్గరుండి కలబెట్టుకోవాలి, మాడిపోకుండా. అవి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఇలా కలబెట్టుకుంటూ ఉంటే అవి మాడకుండా చక్కగా కరెక్ట్గా వేగుతాయి అన్నమాట. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయిపోయినాయి. చూడండి, దీన్ని తీసుకొని ఇప్పుడు కడుక్కోవాలి. ఊరికే డ్రైగా రోస్ట్ చేసాం కదా, దీన్ని నీళ్ళతోటి 2 సార్లు వాష్ చేసుకోవాలి. చేసుకున్నాక అలాగే బియ్యం కూడా వాష్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ముందుగా కడిగిన బియ్యాన్ని, అలాగే పెసరపప్పు, నేను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు బియ్యం 1 కప్పు తీసుకుంటే పెసరపప్పు అరకప్పు తీసుకోవచ్చు అనమాట. నేను 2 ఈక్వల్గా కావాలని తీసుకున్నాను అనమాట. బాగుంటుంది ఈక్వల్గా వేసుకున్నా కూడా, ఎలాగూ ప్రోటీన్ చాలా మంచిది కదా. దీనికి 1కి 4 చొప్పున నీళ్లు పోసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి, తర్వాత ఇంకా నీళ్ళు పోసే అవసరం కూడా ఉండదన్నమాట. చూసారా, దీనికి రుచి సరిపడా ఉప్పు ముందే వేసుకుంటున్నాను. ఉప్పును పసుపు కూడా, ఉప్పు పసుపు ముందే వేసుకుంటే బాగా పడతాయి అన్నమాట దానికి. చూసారా, దీనిలో ఉప్పు పసుపు ముందుగా వేసేసుకొని దాన్ని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మొత్తాన్ని. ఇలా మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. లేదంటే 1-2 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా పెట్టేసుకొని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత స్టీమ్ మొత్తం పోయిన తర్వాత కుక్కరు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఇంకా కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకొని, బాగా మరీ పొడిగా ఉందంటే కొంచెం వేడి నీళ్ళు కలుపుకోవచ్చు, లేదంటే సరిపోతే మాత్రం అలాగే తాలింపు వేసేసుకోవడమే అనమాట. చూసారా, ఇది కన్సిస్టెన్సీ బాగానే కరెక్ట్గా సరిపోయింది. 1కి 4 చొప్పున నేను వేసుకున్నాను. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా లేదు అంటే కొంచెం మీరు నీళ్లు వేడి చేసి పోసుకోవచ్చు. తర్వాత తాలింపుకి ఎలా వేసుకోవాలో చూద్దాం. చూడండి, దీనిలో నెయ్యి వేసుకుంటున్నాను నేను, నూనె వేసుకోవట్లేదు. నెయ్యి వేసుకుంటే చాలా మంచిది కదా, నూనె కంటే కూడా నెయ్యే చాలా మంచిది, టేస్ట్ బాగుంటుంది. చూడండి, దీనిలో జీడిపప్పులు, మిరియాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ చాలా ముఖ్యం, చాలా బాగుంటుంది. దీనిలో కనుక ఇంగు వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం ఎంత ఒక పావు స్పూను ఇంగు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ దానివల్ల వచ్చే టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. చూసారా, దీన్ని కొంచెం లైట్గా వేగనివ్వాలి. వేగనిచ్చేసి దీన్ని చక్కగా కొంచెం దోరగా వేగిన తర్వాత అన్నంలో వేసేసి అది ఉడికించి పెట్టుకున్నాం కదా, దానిలో వేసి కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారా, అన్నం చక్కగా ఉడికిపోయింది. ఇది ఆరిన తర్వాత గట్టి పడుతుంది, అందుకని కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు. చూడండి, చక్కగా ఇది ఇందులో వేసేసుకొని బాగా అన్ని వైపుల నుంచి కలిసేలాగా బాగా కలుపుకుంటే అసలు ఎంతో గుమ్మగుమ్మలాడుతా, అసలు నెయ్యి కూడా వేసాం కదా, చాలా గుమ్మగుమ్మలాడుతా చాలా బాగుంటుంది అనమాట. ఇలా నవరాత్రులు మొదటి రోజు ప్రసాదం రెడీ అయిపోయింది. చూసారా, దీన్ని ఇలా బౌల్లో తీసుకుంటే ముందుగా నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎలా ఉంది? బాగుంది కదా, చూస్తుంటేనే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇలాగే చేస్తారా? అయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.